హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో తమిళనాడు ఫేమస్ రెసిపీ అయిన ఆంబూర్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చూడటానికి రెడిష్గా ఉందని చెప్పి ఇది స్పైసీగా ఉంటుంది అనుకోమాకండి. మైల్డ్ స్పైసీతోనూ రిచ్ అరోమాతోనూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆంబూర్ బిర్యానీ. ప్రత్యేకించి ఇందులో వాడే రైస్ సీరగ సాంబార్ రైస్ కాబట్టి ఇది తినే కొద్దీ తినాలనిపించేలాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. బ్యాచిలర్స్ బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా 1 పాట్ రెసిపీనే ఇది. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. నేను ఈరోజు 1 kg రైస్తో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో దానికి తగ్గట్టు మసాలాలు ఇక్కడ నేను వేస్తున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి మసాలాలు తగ్గించేసుకోండి. ఫస్ట్ ఒక గిన్నెలో ఒక 7 నుంచి 8 కాశ్మీరీ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఓన్లీ కలర్ నోటికే వస్తుంది, కారం ఏమనిపించదు. సో దీంతో పాటు నార్మల్ ఎండుమిరపకాయలు కూడా యూజ్ చేసుకోవాలి. అలాగే నార్మల్ ఎండుమిరపకాయలు కూడా ఇక్కడ నేను ఒక 10 తీసుకొని మరుగుతున్న నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటున్నాను. అదే మీరు తినే స్పైసీ లెవెల్స్ని బట్టి ఎండుమిరపకాయలని తగ్గించి వేసుకోవచ్చు. దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మరొక గిన్నె తీసుకొని ఇందులో 1 kg రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కప్స్ మెజర్మెంట్స్లో తీసుకుంటే వాటర్ పోసుకోవడానికి క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇందులో వాడే రైస్ అయితే స్పెషల్ రైస్ అనమాట. ఇది సీరక సాంబార్ రైస్ అని మనకి ఆన్లైన్లో గ్రోసరీస్లో దొరుకుతుంది. మన సైడ్ అయితే చిట్టి ముత్యాల రైస్ అంటారు. ఇది చూడటానికి చిన్న చిన్నగా ఉంటుంది చూడండి. ఈ రైస్తో వండుకుంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది రైస్కి. సో ఇక్కడ మొత్తం నేను 5 కప్పులు రైస్ తీసుకున్నాను. 1 kg రైస్. ఇందులో నీళ్లు పోసుకొని ఒకసారి మాత్రమే కడగాలి, 2-3 సార్లు అయితే కడగకూడదు ఈ రైస్ని. ఇలా ఒకసారి కడిగేశాక నీళ్లు పోసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోద్ది. ఒక 30 మినిట్స్ తర్వాత చూడండి, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు చక్కగా నానిపోయింది. మనకి బిర్యానీకి మనం స్పెషల్గా కారం ఏం వాడమన్నమాట. సో ఈ ఎండుమిరపకాయల నుంచి వచ్చే కారమే మనకి రైస్ మొత్తము. ముఖ్యంగా ఇందులో కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వాడాం కాబట్టి ఇది ఓన్లీ కలర్ మాత్రమే ఇస్తుంది, కారం ఏమంత అనిపించదు. సో రైస్ కూడా మనకి మైల్డ్ స్పైసీగానే ఉంటుంది. ఇలా అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ అయ్యే విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్నదైతే బెటర్ అనమాట. తర్వాత ఇందులో అరకప్పు నూనె, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు, ఒక 10 లవంగాలు, 3 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 2 జాపత్రి, 5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా ఇవన్నీ వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ మాత్రం ఫ్రై అయ్యే వరకు కూడా ఉల్లిపాయలు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 5 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తురుముకున్న ఒక గుప్పెడు పుదీనా ఆకులు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 3 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూడండి, టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. మనం ఈ బిర్యానీలో ఇంకా స్పెషల్గా కారం ఏం వాడాల్సిన అవసరం లేదు. ఈ రెడ్ చిల్లీ పేస్టే మనకు సరిపోతుంది. మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలర్ చూస్తున్నారు కదా ఎంత రెడిష్గా ఉందో. కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వాడాం కాబట్టి ఇది మనకు ఓన్లీ కలర్ మాత్రమే ఇస్తుంది, కారం ఏమంతా అనిపించదు అనమాట. నూనెలో ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఇక్కడ 1 kg రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఎప్పుడు కూడా ఇక్కడ రైస్ కన్నా కూడా చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో నేను ఇక్కడైతే 5 కప్పుల రైస్కి 7.5 కప్పుల వరకు నీళ్లు పోసుకున్నాను. అంటే 1 కప్పుకి 1.5 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట మెజర్మెంట్. మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి.
తర్వాత దీని మీద మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా బాగా నీళ్లు మరిగి పొంగుతున్న టైంలో నెక్స్ట్ మనం ఇందులో రైస్ యాడ్ చేసుకునే ముందరే సాల్ట్ ఏమైనా చాలకపోతే ఈ స్టేజ్లో చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళేమీ లేకుండా ఇలా స్ట్రైనర్లో వడగట్టేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇక్కడ నేను ఒక నిమ్మకాయని మొత్తం పైన పిండేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి ఇలా కలుపుకుంటే మసాలాలన్నీ కూడా అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో అంతా కూడా ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాత్రం ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ స్టేజ్లో అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టవ్ని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ విరిగిపోకుండా అడుగు నుంచి మొత్తం మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అయింది. నెయ్యి వేసుకొని మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. కొద్దిగా ఇలా నీళ్ళు ఉండంగానే మనం దమ్ పెట్టుకోవాలన్నమాట. దమ్ పెట్టుకోవడానికి ఇక్కడ నేనైతే అరిటాకు వాడాను. మీరు ఫాయిల్తో కన్నా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం క్లోజ్ చేసేసి మూత పెట్టి దమ్ పెట్టుకోవడం కూడా ఇంతకు ముందు నేను చూపించిన వీడియోస్లో లాగానే వాడని ఒక తవా తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని దానిపైన ఈ బిర్యానీ గిన్నెను ఉంచుకోవాలి. ఈ గిన్నె పైన ఏదైనా ఒక వెయిట్ని ఇలా ఉంచుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసుకుంటున్నాను. ఇలా పైన ఉన్న అరిటాకును తీసేద్దాము. ఇలా దమ్ పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసిన వెంటనే వచ్చే అరోమా ఉంటుంది చూడండి, అంత బాగుంటుందంటే ఆకలి లేని వాడికి కూడా ఆకలి పుట్టేస్తుంది అనమాట, ఎప్పుడెప్పుడు తిందామా అని. యాక్చువల్గా ఆంబూర్ బిర్యానీ మటన్తో చేస్తారండి, ఇంకా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. నేను నెక్స్ట్ టైము మటన్తో కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వేడి వేడిగా తమిళనాడు ఆంబూర్ ఫేమస్ అయిన ఆంబూర్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనము వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఇక్కడ చూడండి, చికెన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. మనం దమ్ పెట్టాం కాబట్టి పీసెస్ చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది. అలా తింటుంటే ఎంత తింటున్నామో తెలియదు అనమాట, సాఫ్ట్గా వెళ్ళిపోతుంది రైస్ అయితే. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మరి ఇదైతే. వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఆంబూర్ బిర్యానీ టేస్ట్ చూసారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బిర్యానీ లవర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్లో ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీ రెసిపీస్ అయితే నేను పోస్ట్ చేశాను. దొన్నె బిర్యానీ, వెల్లై బిర్యానీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీ రెసిపీస్ ఉన్నాయి. ఒక్కసారి రైస్ రెసిపీస్ అండ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లో. మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.